రే ఇట్రా రా, వెళ్ళి ఆ బ్రౌన్ చుడిదార్ అక్కకి లెటర్ వెళ్ళు. పిలిచారా నాన్న? ఎవరు మీరు? బ్రౌన్ చుడిదార్లో ఉన్న అక్కకి లెటర్ ఎవరా అంటే అదే బస్ స్టాప్ లో బ్రౌన్ చుడిదార్లో ఉన్న వాడక్కకి లెటర్ ఇచ్చాడు. నాన్న, అలా ఈ దుర్మార్గుడి వల్ల నా ప్రేమ కథ అడ్డం తిరిగింది. అది గొడవ. రాజున్, ఇదే మీరుండబోయే ఇల్లు. ఇది మాస్టర్ బెడ్రూమ్, అది సెకండ్ బెడ్రూమ్, అక్కడ గెస్ట్ బెడ్రూమ్. మీకు కావాల్సినవన్నీ కొని పెట్టేశాను. ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయి. నైట్ ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు, చాలా రిస్కీ ఏరియా. బాయ్. ఓకే గైస్, స్లీప్ టైట్, టేక్ గుడ్ రెస్ట్. ఓకే, బాయ్ బాయ్, సీ యూ. నీకే రూమ్ కావాలి? నీకే రూమ్ కావాలి? మాస్టర్ బెడ్రూమ్. అది అయితే నాకు కూడా అదే కావాలి. ఏంటి? భోజనం ఏది? తినేశాను. మరి నాకు? ప్లేట్లు గిన్నెలు కడిగే వండుతాను. ఏంటి నీ ఎంగిలి ప్లేట్లు నాకేసిన గిన్నెలు నేను కడగాల? సమస్య లేదు, డబ్బులు నేను బయటకు తింటా. టైం ఎంత? 9:35. నైట్ ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు, చాలా రిస్కీ ఏరియా. వెళ్తావా? వెళ్ళు. డిష్కు 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 అని కాల్ చేస్తారు. ఇదేం హైదరాబాద్ కాదు, నేనేం నీ పని మనిషిని కాదు హుకుంలు జారీ చేయడానికి. నేను వంట వండాలంటే నువ్వు ప్లేట్లు కడగాలి, నేను ఇల్లు శుభ్రం చేయాలంటే నువ్వు బట్టలు ఉతికి ఇస్త్రీ చేయాలి. నేను? నువ్వే. నీకు ఇష్టం లేకపోయినా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు కదా. రాను. ట్యాక్స్. సరే, సరదాగా ఓ గేమ్ ఆడదామా? ఏ గేమ్? ఎవరైతే కాలేజ్ కి ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళు 1 month వరకు ఇంటి పనులు ఏవి చేయక్కర్లేదు. ఏంటను మరి చిన్నపిల్లలాగా? సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఈ గేమ్ ఆడతాను. బాయ్. సామాన్లు కడిగేశాను, బట్టలు ఉతికి ఇస్త్రీ చేశాను, ఫ్లోర్ కూడా క్లీన్ చేశాను. ఏం కావాలి? కొంచెం ఈ అసైన్మెంట్ చేసి పెట్టవా? నీ కొత్త ఫ్రెండ్ ఉంది కదా, దాన్ని అడుగు. ఏంటి క్వాంటిటీ ఇంత తక్కువ ఉంది? మా ఓనర్ ఒక కుర్తే సార్. హే, తెలుగా? అవును సార్. ఏంటిక్కడ? అదే సార్, అప్పుడే మర్చిపోయారు. నేను సార్ కన్సల్టెన్సీ లో కలిసాము. నేను టొరినో కాలేజ్ లో జాయిన్ అవబోతుంటే అది వద్దు అని చెప్పి నా లైఫ్ కాపాడారు. ఐ విల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ సార్. ఇప్పుడు అవును, ఎందుకులేండి. ఎలా ఉన్నారు? అసలు బాగాలేదు సార్. మీరు టొరినో కాలేజ్ వద్దని చెప్పి నన్ను కుఫ్లీ కాలేజ్ లో జాయిన్ చేయించారు కదా. ఇక్కడికి వచ్చాక తెలిసింది సార్, అదో పెద్ద బోగస్ కాలేజ్ అంట. పోలీసు వాళ్ళంతా వచ్చి మమ్మల్ని ఎవరి దేశాలకు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పారు సార్. హౌ కెన్ ఐ అంటే పెట్రోల్ కలిసి కొట్టారు సార్. చివరికి వాళ్ళ కాళ్ళ వేళ పడి బతిలాడితే స్టూడెంట్ వీసా ఎండే లోపు వేరే కాలేజ్ లో అడ్మిషన్ తెచ్చుకోమన్నారు సార్. ఈ లోపు మేము పారిపోయి ఇల్లీగల్ గా సెటిల్ అవ్వకుండా మా కాలికో మానిటర్ కట్టారు సార్. క్రేజీ టెక్నాలజీ కదా సార్. 5G సార్ ఇది. అసలు సిగ్నల్ పోదు. పోన్లే 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 అంటారేంటి సార్? నా పరిస్థితి అసలు బాలేదు సార్. ఉండటానికి చోట్లేదు, తినడానికి తిండి లేదు. ఆ దరిద్రుడు అడ్డమైన పనులను చేయించి బేస్మెంట్ లో ఎలకల మధ్య పడుకోమంటాడు సార్. నా దరిద్రానికి ఏంట్లే గానీ మీరేంటి సార్ ఇక్కడ?
సైట్ సింగ్. సైట్ సీయింగ్. సైట్ సింగ్. ఇక్కడ అంత గొప్ప సైట్లు ఏమి లేవు. ఎంబీఏ చదవడానికి వచ్చాడు. ఎంఏ సైట్ సీయింగ్ అన్నారు. దొంగ ఏ కాలేజ్ సార్? అంటే అది నోరు తిరగదు. పర్లేదు తిప్పండి సార్. టూరినో కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్. ట్యూరినో కాలేజీ. మీరేంటి సార్ నాకు జాగ్రత్త చెప్పి నా లైఫ్ కాపాడి మీరు వెళ్ళి ఆ కాలేజ్లో జాయిన్ అయిపోయారు. మీకేమైతే మీ పేరెంట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఒరే పిచ్చోడా, నీకు ఇంకా అర్థం కావట్లేదా? మధ్యలో మీరు ఎవరండి? మట్టి దుర్రా. ఎక్కడికి వెళ్తావరా? గుడ్ మార్నింగ్ ఆఫీసర్. మీరు చంపిన పాపం లేదురా. నన్ను చంపితే నీకే వస్తుంది భయ్యా. సాటిస్ఫాక్షన్. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, మా కాలేజ్లో సీట్ వచ్చేలా చేస్తాను. ఎలా? 2 days లో మా కాలేజ్లో పార్టీ ఉంది, అక్కడ సెట్ చేస్తాను. అప్పటి వరకు ఎలుకలతో పడుకోవాలా? ఒక్కోటి ఎంత ఉంది? కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. రండి. ఏంటి బుట్టలో పడేశాడా? మాటలతో మాయ చేస్తారండి, నమ్మేస్తాం. సరే మీ కర్మ. ఎక్స్క్యూజ్ మీ, చిన్న డౌట్ అండి. చెప్పండి. విషయం తెలిసాక నాకు వచ్చిన కోపానికి ఆల్మోస్ట్ చంపేద్దాం అనుకున్నాను. మరి మీకు చేసిన దానికి మీకు ఏ ఫీలింగ్స్ లేవా అండి? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. చంపేస్తే ఒకే సరిపోతాడు. ఆఫ్ కోర్స్. అందుకే పెళ్లి చేసుకున్నాను. ఇంటి వాస్తు ప్రకారం గెస్ట్ రూమ్ ఇదే కదండి? సూపర్. వావ్, వాట్ ఎ జోక్ మేడం. ఇట్స్ నైస్ నో. మీరు వేసిన జోక్ ఓకే గానీ ఆవిడ వేసిన జోక్ నీళ్ళలో ముంచి చంపేసి తెలుసా? నీకు సీట్ ఇవ్వాల్సింది ఈవిడే. వాట్ ఏ జోక్ మేడం. మై లాఫ్టర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. ఎంజాయ్ యువర్ డ్రింక్స్. ఎంజాయ్ ద పార్టీ. Thank you. You are too jokey. You are just looking gorgeous tonight. పాకిస్తాన్ బౌలర్ కి ఆఫ్ఘనిస్తాన్ బౌన్సర్ లా ఉన్నాడు. ఆడికి ఫాలోయింగ్. ఆడు పెద్ద ప్రొఫెసర్, వాడే గ్రేడ్స్ ఇచ్చేట్టు. అది వాడే. ప్రెజెంట్ సార్. Yeah. Hey Arjun, you wanna dance? Actually, I cannot dance. If I do, I get sweat tension. Of course, sure. సార్ ఆవిడ చూస్తున్నారు. నీకు అసైన్మెంట్ చేయడం వచ్చా? పానీ చేస్తా. నేను డాన్స్ చేస్తా. Excuse me. I'll be back in a bit. Hey, wanna dance? Come on, just one dance. రా. Hey. What the hell are you doing? It's okay. What's wrong with you? Just leave me. Arjun ra. Hello. Arjun ra, వెళ్దాం. Hey, back off. He's with me. He's my husband. Is it true? I can explain. You creep. Simran. డాన్స్ ఇంకా చాలు. అను ఏంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. అను. ఊరికే మామూలుగా సార్. అందుకని చిలిపి సార్. కొట్టాలి సార్. సార్, ఏమనకండి సార్. పాపం చిలిపి సార్. సార్, అదిగా సార్. అది మీరు చాలా కోపంగా ఉన్నారు సార్. అమ్మో, శాస్త్రిని బాగా భయపెట్టేశాడు. అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఏంటి ఏంటి అంటే గోప్ పగిలిపోద్ది. ఇంట్లో ఎలా హ్యాపీగా ఉండనివ్వు, బయట కూడా ఉండనివ్వా? ఇంటికి వెళ్ళాలనిపించింది, పిలిచాను. అది అరిచేసరికి ఏదో కోపంలో స్లిప్ అయ్యా. అది ఎలా లేదే, తనతో డాన్స్ చేస్తుంటే కావాలని జెలసీతో కెలికినట్టుంది. అబ్బో, పెద్ద హృతిక్ రోషన్ అని. మరి నేను రషీద్తో డాన్స్ చేస్తున్నప్పుడు నువ్వు జలస్ ఫీల్ అవ్వలేదా? నేను చూడలేదనుకున్నావా? ఆడో టేస్ట్ అని కదవా, ఆడితో నువ్వు డాన్స్ చేస్తుంటే నేను జెలసీ. హెల్ ఆడితో డాన్స్ ఆడు, కావాల్సిన వెళ్ళాడితో పడు. ఏమన్నా? ఏమనలేదు. ఏమన్నా? ఏమనలేదు. ఏమన్నా పోయా? చెప్పు చెప్పు. నన్ను చెప్తా కొట్టావే నిన్ను.
నోటికి ఎంత వస్తే అంత లాగేస్తావా? ఇది బాగా పలిసిందే. నన్ను కొడతావా? అయ్యో అయ్యో అయ్యయ్యో చెరిగిపోయిందే. లేచారా మహాప్రభో? వామ్మో వామ్మో, రాత్రి ఏం సార్ ఆ సౌండ్స్? ప్యాక్ అయిపోయింది, లోనికి వద్దాం అనుకున్నా. ఎలా వస్తుంది సార్ నా డోర్ లాక్కుంటే? కానీ ఆ గ్లాసులు పగిలిన శబ్దాలేంటి, అరుపులేంటి, ఆవిని ఖచ్చితంగా చంపేశారనుకున్నాడు సార్. పొద్దున ఆవిని చూశాక మనసు నిబ్బరమైంది సార్. అబ్బా సాయిరామ్. అంతా ఓకే కదా సార్? అనుగారు చేశారు సార్, ఆ గిన్నెలు, కడిగేశారు, ఆ బట్టలు ఉతికి ఇస్త్రీ కూడా చేశారు సార్. రాత్రి మీరు ఆవిడ్ని చాలా భయపెట్టేసినట్టున్నారు సార్. మీరు కనబడరు కానీ చాలా స్ట్రాంగ్. యువర్ బర్గర్ కింగ్. నైట్ మీరు ఇచ్చిన డోసు ఇంకొకటి పడితే చాలు సార్. మేడం సెట్. మే ఐ కమ్ ఇన్? అంత సిగ్గుపడుతున్నావేంటి? అర్జునే కదా ఆ రోజు నుంచి. మిస్టర్ రషీద్, It's okay. There's no need to panic. My restroom is under maintenance. So, you and your husband are having problems? Everyone has problems. And everyone have needs. You have yours and I have mine. డోంట్ టచ్. What's up with you, dude? The other day you were dancing with me and... आज इतना भावकारी हो क्या? Listen to me. You have no idea how many ways I can mess you up with. मेरे एक इशारे पे ये सब तेरी गलती जैसे दिखा सकता हूँ मैं. So you think about my proposal. అను, అర్జున్